హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ ఎవరు సన్యాసి. కథ రచన శ్రీ జీసి జీవి గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ ఇద్దరు యువ సన్యాసులు నందుడు సునందుడు అనేవారు అరణ్య మార్గాన పోతున్నారు. వారి గురువైన జ్ఞాననేత్రుడి ఆశ్రమం అక్కడికి చాలా దూరంలో ఉంది. చీకటి పడకముందే ఆశ్రమం చేరాలని వారిద్దరూ వేగంగా నడుస్తున్నారు. మార్గమధ్యంలో వారికి ఒక వాగు అడ్డం వచ్చింది. వాగులో ఉన్నవి మోకాటి లోతు నీళ్ళే అయినా నీటి వరవడి తీవ్రంగా ఉంది. యువ సన్యాసులిద్దరూ వాగు దాటే ప్రయత్నంలో ఉండగా దాని ఒడ్డునే ఒక యువతి వాగు నీటికేసి బెదురు చూపులు చూస్తూ కనిపించింది. ఎవరమ్మా నువ్వు? ఎక్కడికి వెళ్ళాలి అని ఆమెను సునందుడు ప్రశ్నించాడు. ఈ వాగు దాటితే మా పల్లె. ఈ నీటి వేగం చూస్తూ ఉంటే నాకు భయంగా ఉందన్నది యువతి. వాగు దాటేందుకు నేను సాయం చేస్తానంటూ సునందుడు ఆమెను రెండు చేతులతోటి ఎత్తుకుని అవతలి ఒడ్డున దించాడు. యువతి సునందుడికేసి కృతజ్ఞతగా చూసి తన పల్లెకేసి నడిచిపోయింది. ఆ తర్వాత సన్యాసులిద్దరూ గురువుగారి ఆశ్రమం కేసి నడవసాగారు. దారిలో 1-2 సార్లు సునందుడు పలకరించినా నందుడు పలకక మౌనంగా నడవసాగాడు. ఆశ్రమం మరికొద్ది దూరంలో ఉన్నదనగా నందుడు తీవ్ర స్వరంతో, సునంద, మనం సర్వసంగ పరిత్యాగులమైన సన్యాసులం కదా, స్త్రీని కన్నెత్తైనా చూడకూడదు. అటువంటిది వాగు దగ్గర నువ్వు ఆ యువతిని పలకరించటమే కాక 2 చేతులతో ఎత్తుకుని మోస్తూ వాగు దాటించావు. సన్యాసివైన నీకు ఇది తగునా అని ప్రశ్నించాడు. అందుకు సునందుడు, నంద, నేను ఆ యువతిని వాగు దాటించి అక్కడే వదిలేశాను, కానీ నువ్వింకా ఆమెను మోస్తూనే ఉన్నావన్నమాట అని జవాబిచ్చాడు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.